గైస్, ఈరోజు బాగా స్ట్రెస్లో ఉన్నాం నేను నాగరాజు. అలా ఎక్కడికైనా సరదాగా దూరం ఈ హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసినాం. నేను లేచిన పొద్దుగల ఫోన్ చేసినావు, బయటికి పోదాం అన్నావు, ప్లానింగ్ లేదు ఏం లేదు. ఏడికి పోదామని ప్లాన్ చేసినావు చెప్పు. మరి ప్లానింగ్ ఉంటే దోస్తులు ఎందుకు వెళ్తాం రా? ప్లానింగ్ లేకుండా అట్లా రోడ్ల మీద వాడి ఏడికి పోతే ఆడికి వెళ్తేనే కదా దోస్తులు అంటారు. చుట్టూ కృష్ణా రివరు, మధ్యలో ఇలా ఒక కొండ. వైజాగ్ కాలనీలో బోటింగ్లో ఇక్కడ ఒక ఐలాండ్కి వచ్చామండి. చాలా చిన్న ఐలాండ్, ఇందాక మీకు క్లిప్లో చూపించాను కదండి, అదే ఐలాండ్కి మనం వచ్చామన్నమాట. ఇందులో మనం చూసుకుంటే చుట్టూ కృష్ణా రివర్, మధ్యలో ఐలాండ్, అందులో మనము కేవలం మనతో పాటు ఇంకొక బోట్లో వచ్చిన టూరిస్ట్ మాత్రమే ఉన్నారండి. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. జస్ట్ ఇక్కడ మనకి అలలు సౌండ్ తప్ప ఏది రావట్లేదు. మనకి ఇక్కడ అలలు సౌండ్ తప్ప ఏమీ రావట్లేదు అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. వెరీ 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 హ్యాపీ అనమాట. ఇక్కడ చూడండి నారాజు గారు ఎట్లా కూర్చున్నారు. సో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసి నారాజు కూడా మంచి స్ట్రెస్ బూస్టర్ అనమాట. ఇలా వన్ డే ట్రిప్ అనేది స్ట్రెస్ బూస్టర్.